సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బేసిక్గా ఇది మనకి 24th లెసన్, యాక్షన్ స్క్రిప్ట్ 2.0. మనం ఈ పర్టికులర్ వీడియోలో మౌస్ ట్రయల్స్ అంటే ఏం లేదు. జనరల్గా మనం ఎలా చెప్పొచ్చు అంటే, మనం ఇలా కర్సర్ మూవ్ చేస్తున్నప్పుడు ఒక డాక్యుమెంట్లో ఆ కర్సర్ వెంబడి కొన్ని పార్టికల్స్ అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతూ కనపడాలి, లేదంటే ఒక ఆబ్జెక్ట్ యానిమేట్ కింద పడిపోతూ ఉండాలి. రెయిన్ ఫాలింగ్ లాంటి ఎఫెక్ట్స్, స్నో ఫాల్స్ లాంటి ఎఫెక్ట్స్, ఇలాంటి ఎఫెక్ట్స్ మనం మౌస్ ట్రయల్స్ అంటాము. సో ఫ్లాష్లో మన దానికి పెద్ద కోడ్ అంటూ ఏముండదు, ఒకే ఒక లైన్ కోడ్ ద్వారా మనం దీన్ని క్రియేట్ చేయొచ్చు. సో ఒకసారి నేను ఫ్లాష్ ఓపెన్ చేశాను. సో మౌస్ ట్రయల్స్ అని ఒకటి ఉంది. సో నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ థింగ్ ఒక సింపుల్ మూవీ క్లిప్ తీసుకొని ఈ మూవీ క్లిప్కి పేరు వచ్చి మౌస్ ట్రయల్స్ అని ఇస్తున్నాను. మౌస్ MOUSE ట్రయల్స్ అని పేరు పెట్టాను. ఇప్పుడు ఓకే క్లిక్ చేశాను. సో మనం ప్రజెంట్ మూవీ క్లిప్ లోపల ఉన్నాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, స్టార్టింగ్లో ఈ మూవీ క్లిప్కి విండోలో యాక్షన్ స్టాప్ అనే కమాండ్ ఇస్తున్నాను. అంటే కర్సర్ ఎప్పుడైతే యూజర్ కర్సర్ అంటే ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకొని, సో దీనికి స్క్రిప్ట్ రాద్దాం. దీనికి స్క్రిప్ట్ రాయాలి అంటే ఫస్ట్ రూల్ ఏంటి, దీన్ని కంపల్సరీ మనం బటన్గా కన్వర్ట్ చేయాలి. సో విండోలో కన్వర్ట్ టు సింబల్, లేదంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా F8 ఇక్కడ బటన్. ఓకే, ఈ బటన్లో ఏది కావాలి, మూవీ క్లిప్. సో నేమ్ కూడా మై బటన్ అని ఇస్తున్నాను, జస్ట్ మనకి గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. ఈ నేమ్ అనేది ఆప్షనల్, ఏదైనా ఇవ్వచ్చు. సో డబుల్ క్లిక్ చేస్తే ఈ బటన్ నేను హిట్ ఏరియాలో ప్లేస్ చేయడం వల్ల ఇది నాకు కనపడదు. ఇప్పటివరకు మనం ఈ కాన్సెప్ట్ మనం చాలా ట్యుటోరియల్లో చూసాం హిట్ ఏరియాలో. సో దీన్ని సెలెక్ట్ చేసి దీనికి నేను యాక్షన్ రాస్తున్నాను. ఎలా, రైట్ క్లిక్లో యాక్షన్స్. సో గో టు, ఎప్పుడు కర్సర్ పైకి వెళ్ళినప్పుడు ఏం జరగాలి, ఫ్రేమ్ నెంబర్ 2కి వెళ్ళి ప్లే అవ్వాలి. ఓకే, అంతే, ఒకే ఒక లైన్ ఆన్ రోల్ ఓవర్, గో టు అండ్ ప్లే. మరి సెకండ్లో యానిమేషన్ ఉంటుంది. సో ఇక్కడ నేను యానిమేషన్ అంటే F7, మీకు నచ్చిన ఏదో ఒక యానిమేషన్, ఒక సింపుల్ సర్కిల్, చిన్న సర్కిల్ తీసుకుంటున్నాను. సో దీన్ని ఇంకా సైజు కూడా తగ్గించవచ్చు. సో నేను దీన్ని 50 చేద్దాం. సో కనపడినట్టుంది, బ్యూటిఫుల్. సో ఇక్కడ నేను ఇలా ప్లేస్ చేశాను. ఓకే, సో కనపడట్లేదు కాబట్టి నేను ఎల్లో తీసుకుంటున్నాను. దీనికి రైట్ క్లిక్, క్రియేట్ షేప్, ఇక్కడ F7, ఈసారి స్టార్ తీసుకున్నాం. పాలీగన్లో ఆప్షన్స్, స్టార్, ఒక 10 సైడ్స్ ఇచ్చి ఓకే. ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేశానంటే స్టార్ వస్తుంది. ఓకే, దీనికి మనకు నచ్చిన గ్రేడియంట్ కలర్ ఏది, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ ఇస్తున్నాను. ఇక్కడ వరకు ప్లేస్ చేశాను. సో దీన్ని మళ్ళీ నేను కంటిన్యూషన్ F7, మళ్ళీ తిరిగి నాకు ఇది ఒక సింపుల్ రెక్టాంగిల్ అవ్వాలి. ఓకే ఫైన్, ఇది నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. దీని సైజ్ వచ్చి 20 ప్లేస్ చేస్తున్నాను. కలర్ వచ్చి డిఫరెంట్గా ఇస్తున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఇద్దాం. ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇలా వస్తుంది. ఓకే ఫైన్. సో మనకి ఇది కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా కావాలి అనుకుంటే, మీకు ఈ జింగిల్ ఇలాంటి ఎఫెక్ట్స్ యాడ్ చేసే కొందే ఈ యానిమేషన్ ఇంకా సోఫిస్టికేటెడ్, ఇంకా రిఫైన్ అవుతుంది. సో ఇప్పుడు అక్కడికి వచ్చి కొద్దిసేపు ఆగి తర్వాత మూవ్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ నుండి నేను మళ్ళీ 100 ఇచ్చాను అనుకోండి, సేమ్ ప్రాసెస్ ఇది. ఓకే ఫైన్, దీంట్లో అంతకు మించి పెద్ద ఇదేం లేదు. దీన్ని నేను బ్యాక్ వెళ్ళిపోయి, సో ఈ మౌస్ ట్రయల్స్ అనేది డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ మన మౌస్ ట్రయల్స్ అనే మూవీ క్లిప్ ఉంది. ఓకే, దీన్ని ఇప్పుడు నేను Ctrl+D క్లిక్ చేశాను అనుకోండి, ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఎన్ని కావాలంటే అన్నీ. సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి Ctrl+A, అలైన్ అనే ఒక ప్యానల్ని యూజ్ చేసి అన్నిటినీ మన డాక్యుమెంట్కి టాప్ సైడ్ని అలైన్ చేసి మధ్యలో గ్యాప్ అనేది క్రియేట్ చేశాను. ఓకే ఫైన్, ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ డ్రాగ్, అంటే ఇవన్నీ బటన్స్, అంటే ఎక్కడ యూజర్ మూవ్ చేసినా మన డాక్యుమెంట్లో ఇవి రావాలి, అందుకోసం ఇలా ప్లేస్ చేస్తున్నాం. సో Ctrl+A, ఇవన్నిటిని మళ్ళీ కాపీ చేసుకొని, మళ్ళీ Ctrl+A అన్నిటినీ కాపీ చేశాను. ఓకే, సో మళ్ళీ ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ, ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ. అంటే ఇప్పుడు Ctrl+Enter క్లిక్ చేస్తే మన డాక్యుమెంట్లో ఎక్కడ మూవ్ చేసినా కూడా అవి ప్లే అవుతాయి. ఎందుకు అంటే ఇక్కడ అన్నీ కూడా మనకి బటన్స్ ఉన్నాయి. ఓకే ఫైన్, వీటిల్ని మనకి మౌస్ ట్రయల్స్ అని కూడా పిలవచ్చు. ఓకే, వీటికి ఇంకా బ్యూటిఫుల్ యానిమేషన్స్ కూడా ఇవ్వచ్చు, బట్
ఫర్ టైమ్ బీయింగ్ సో కర్సర్ మూవ్ చేసినప్పుడు సెకండ్ ఫ్రేమ్లోకి వెళ్ళి యానిమేట్ అవుతుంది. సెకండ్ ఫ్రేమ్లో ఈ యానిమేషన్ అనేది మనం క్రియేట్ చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ mouse trials. So thank you very much. Stay tuned. Have a great day.